నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రిషికొండపై అత్యంత రహస్యంగా సాగించిన భవనాల నిర్మాణం గుట్టు బట్టబయలైంది. సీఎం జగన్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా అక్కడికి ఎవరిని అనుమతించలేదు. ఒకానొక టైంలో మరి పవన్ కళ్యాణ్ వెళ్ళినా కూడా అత్యధికంగా పోలీసులను మోహరించి ఆయన అడ్డుకున్న పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడు ప్రభుత్వం మారాక మరి టీడీపీ తరపు నుంచి గంటా శ్రీనివాసరావు మీడియా ప్రతినిధుల బృందంతో వెళ్లి మరి ఆ రిషికొండ రహస్యాన్ని అయితే బట్టబయలు చేశారు. మరి హాలీవుడ్ ప్రముఖులు నిర్మించుకునే రీతిలో అక్కడ నిర్మాణాలు సీఎం నివాసానికి జరిగినట్టయితే మరి పిక్చర్స్ ద్వారా ఇప్పుడు వచ్చిన వార్తల ద్వారా అయితే తెలుస్తుంది. మరి దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. రిషికొండ రహస్యం అని చెప్పి 5 సంవత్సరాలు మనం చెప్పుకుంటూ వచ్చా. అనుమతి లేనిదే ఒక చీమను కూడా పైకి పంపించిన సందర్భాలు అయితే లేవు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారాక మరి రిషికొండ రహస్యం బట్టబయలైంది. సో జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఏమీ నిర్మించకపోయినా కూడా ఆయన నివాసానికి మాత్రం రిషికొండపై ఒక విలాసమైన భవనాన్ని ఒక్కటి మాత్రం నిర్మించారు అని చెప్పి కూడా ఇప్పుడు ప్రజలందరూ చెప్పుకుంటున్న పరిస్థితి. సో అసలు దీని మొత్తానికి ఒక్కొక్కదాని కాస్టే చాలా ఉంటుంది అంటున్నారు. అసలు దీని మొత్తానికి ఎంత ఖర్చు అయిందంటారు? మరి దీనికి రిసార్ట్స్ కోసం అని చెప్పి ప్రచారం చేశారు. అప్పట్లో అమర్నాథ్ గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, రోజా కావచ్చు. ఇప్పుడు చూస్తే సీఎం నివాసానికి కట్టుకున్నట్టు అర్థమవుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు అప్పుడు ప్రభుత్వ పాలనను, వారి పనులను? అంటే రిషికొండ ప్యాలెస్ని ఏ రకంగా అంటే ఇంకా అసలు రాజభవనాల్లాగా నిర్మించటం, వాళ్ళ కళలు కోరికలు అన్నీ కూడా ప్రజాధనంతో వాళ్ళు తీర్చుకోవటమే జరగటానికి చేసిన ప్రయత్నం అది. అంటే అంటున్నారు కదా అందరూ భారతీ గారికి గిఫ్ట్ కింద అంటే ప్రజాధనంతో ఆయన భార్య గారికి సంతోష పెట్టడం కోసం ఆయన 500 కోట్లు పెట్టి ఆ ప్యాలెస్ను కట్టించాడు అనేది. ఒక కొండని యాక్చువల్లీ ఇది వరకు 6 ఎకరాల స్థలంలో ఉండేదట. అంటే టూరిజంకి సంబంధించిన గెస్ట్ హౌస్లే కానివ్వండి అలాంటివి ఉండేది. కానీ ఇతను ఏం చేశాడంటే 14 ఎకరాలుగా దాన్ని విస్తీర్ణించి కానివ్వండి అదంతా కొంచెం ఆ కొండనంతా కొట్టేయటం కానివ్వండి అవన్నీ చేస్తూ 14 ఎకరాలలో ఆయన కట్టడం జరిగింది. ఆ పార్కే కానివ్వండి అవన్నీ కలిపి కూడా. అంటే అది ఇటలీ నుంచి తీసుకొచ్చిన మార్బల్సే కానివ్వండి, ఆ టైల్సే కానివ్వండి, ఫర్నిచరే కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే అసలు ఆయన ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశాడు అంటే ఎవరిని కూడా రానివ్వకుండా. అప్పుడు వైజాగ్లో ఉన్న కొంతమంది నాయకులు వెళ్ళి చూడాలని ప్రయత్నించినప్పుడు కూడా ఎవరు కూడా రానివ్వకుండా అడ్డుకోవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో వెళ్ళటానికి ట్రై చేసిన, తెలుగుదేశం నాయకులు అక్కడ వాళ్ళు వెళ్ళాలని ప్రయత్నించినా కూడా ఆయనకి ఎవరు కూడా రానివ్వకుండా జరిగింది. దాని అంతటి తర్వాత ఇప్పుడు చూస్తుంటే గంటా గారు మీడియాని తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రజలందరికీ కూడా దాని లోపల ఏముంది, ఏం జరిగింది అని చూస్తే అసలు నివ్వెరిపోయారు అందరూ కూడా. సో ఇంత కాస్ట్లీ ఎక్కువ అంటే అక్కడ చూస్తే ఫ్యాన్స్ కాడ నుంచి, టబ్స్ కాడ నుంచి, కమోడ్స్ కాడ నుంచి, సోఫాలు కానివ్వండి అన్నీ ప్రతిదీ కూడా కాస్ట్లీ. 100 అడుగుల టీవీ అంటే ఇంకా చూడండి ఏ రకంగా వాళ్ళు ప్రజాధనాన్ని వాడుకున్నారని. ఫ్యాన్స్కి 3 లక్షలు అంట. ఇంకా ఒక బాత్రూమ్ విలువ 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని అంట. అంటే వాళ్ళు ఒక బాత్రూంలో నుంచి కూడా అంటే ఆ సముద్రం కనపడాలని ఇంకా ఆ రకంగా వాళ్ళు డిజైన్ చేసుకోవటం కానివ్వండి ఆ ఇల్లుని. అంటే ఆయన భార్యకి ఆయనకి ఒకటైతే మళ్ళీ ఆయన కూతుర్లకి మళ్ళీ వేరే అని చెప్పి, మళ్ళీ రాష్ట్రపతి విడిది కోసం వచ్చే 5 ఏళ్లకు ఒకసారి వచ్చే విడిది కోసం వాళ్ళు వచ్చే దానికోసం అది ఒకటి అని చెప్పి. అంటే ఇక్కడ వాళ్ళు కవర్ చేసుకునేది ఏమంటే మేము గవర్నమెంట్గా రాష్ట్రపతి గారు వస్తే విడిది కోసం చేశామని చెప్పుకోవటాని కోసం. సో చాలామంది ఇది వరకు వచ్చిన నాయకులకి ఇది వరకు ఉన్నదే కదా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంటే అలాంటి నువ్వు అప్పులు చేసి నువ్వు నడుపుతుంటే ఇంతవరకు డెవలప్మెంటే లేకుండా ఉంటే నువ్వు ఇప్పుడు రాష్ట్రం కోసం అది నేను చేశాను అని అనటం అనేది అయితే ఖచ్చితంగా అది ఎవరు కూడా హర్షించేటట్టే లేరు. ఇప్పుడు మనం సపోజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఆలోచించాల్సి వస్తే అక్కడ సెక్రటరేట్ కట్టడానికి నువ్వు 500 కోట్లు పెట్టి ఏం కట్టావని నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు. అలా అన్నప్పుడు ఈరోజు అక్కడ 500 కోట్లు పెట్టి ఇల్లే కట్టుకున్నాడు ఆయన. సో సెక్రటరేట్లో ఎంతమందికి ప్రజలకి వాళ్ళు వస్తే అక్కడ వాళ్ళ బాధలు చెప్పుకోవటమే కానివ్వండి, వాళ్ళకి అనుగుణంగా ఉండటానికి వసతులకే కానివ్వండి 500 కోట్లు ప్రజల కోసం ఖర్చు పెడితే ఈయన ఉండటం కోసం ఆ ప్యాలెస్లో ఈయన కుటుంబం ఉండటం కోసం ఈయన 500 కోట్లు ఖర్చు పెట్టాడంటే అవన్నీ ట్యాప్లకంతా కూడా ట్యాప్స్ కన్నిటికీ కూడా గోల్డ్ కోటెడ్. సో ఆ రకంగా అంటే ఒక రాజులాగా ఆయన ఫీల్ అవుతున్నట్టే కనపడుతుంది. ఆయన ఉన్న చోట పరదాలుగా
కట్టుకొని ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్తే ఎవరు కొండ కింద నుంచి కూడా రాకుండా ఉండటం కోసం మొత్తం గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేసేయటమే కానివ్వండి, ఎవరిని అక్కడి వరకు రానివ్వండి, అంత ప్రైవసీగా ఆయనకి ఆ గెస్ట్ హౌస్ కావాలనుకోవటం అనేది ఏం చేద్దాం అనుకున్నాడు, ఎందుకోసం అంత ఆయనకి ప్రైవసీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది, ఎవరు రాకూడదు ఎవరు చూడకూడదు అన్నట్టు ఆ ఆలోచన ఏంటనేది తెలియట్లేదు. సరే, ఇంకొకటి ఏంటంటే అక్కడ కొన్ని వేల మంది వెళ్ళినా కూడా ఉండొచ్చేమో అంత రకంగా ఉంది. కానీ ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మనం ప్రజా దర్బార్ అయితే ఏ రకంగా అయితే దాన్ని కూలగొట్టినా అక్కడ నుంచి కదల్చలేదు, ప్రతిదీ అలాగే ఉంచాము, ప్రజలకి ఒక తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందని చూపెట్టడం కోసం అది అలా ఉంచాలనేది ఒక డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి బాబు గారు అదేలాగా ఒక తుగ్లక్ తన సొంత ఇంటిని ఎలా కట్టుకోవాలి అనే ఆయన ఇంటి కోసం ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశాడనేది చూడటం కోసం కూడా ప్రజలకు అందరికీ కూడా అది చూపెట్టే విధంగా కొన్ని సంవత్సరాలు అయితే దాన్ని ఒక టికెట్ లాంటిది పెట్టి, అంటే ఓన్లీ టికెట్ అంటే దానిలో నుంచి డబ్బులు సంపాదించడం కోసం కాదు, మెయింటెనెన్స్ కోసం ఒకటే అవుతుంది, అది పెట్టి ప్రజలందరికీ కూడా అది చూపెట్టాలి. సో దాన్ని చూపెడితే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ రకంగా ఉంది. రాష్ట్రం ఇంత దివాలా తీసి ఉంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టడానికి 350 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అలాంటి ప్రాజెక్ట్ కడితే 2 లక్షల ఎకరాలకి వాటర్ వస్తుంది. అలాంటిది కట్టుంటే బాగుండేది కదా అని ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ రోజు అనుకుంటున్నారు. కానీ దీనికే నువ్వు 500 కోట్లు నువ్వు దీనికి ఖర్చు పెట్టావని అంటే సో ఎంత డెవలప్ చేసి ఉండొచ్చు, ఒక చిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. అలాంటి పని చేయలేదు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఈ తుగ్లక్ పరిపాలనలో గత 5 ఏళ్లుగా ఎలా ఉందని చూపెట్టడం కోసం ఈ ప్యాలెస్ని ప్రజలందరికీ కూడా చూపెడితే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. అంటే ఎందుకు కట్టారు ఏంటి అన్నదానికి ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు మళ్ళీ 30 సంవత్సరాలు కూడా మేమే వస్తాము, సో నెక్స్ట్ సీఎం నేనే అని చెప్పి వాళ్ళు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. సో అందుకే రోజాతో ఓపెనింగ్ కూడా చేయించిన సందర్భం మనం చూసాము. మరి ఇప్పుడు ఎడతిరిగి అది రోజా మడికే చుట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అప్పుడు అసలు నివాస యోగ్యానికి కావచ్చు అక్కడ ఉన్న భవనాలని కూల్చేశారు, ఆల్రెడీ ఉన్న వాటిని స్టాండర్డ్గా ఉన్న వాటిని కూడా కూల్చేసి ఇవి కట్టారు అని చెప్పి కూడా అప్పట్లో మనం విన్నాము. ఈ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి విషయం కూడా మొన్న ఈ మధ్య బాగా బొకే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం తోసిపుచ్చారు చంద్రబాబు గారు అని కూడా న్యూస్ విన్నాం. ఈవిడతోనే అప్పట్లో అంటే ఈ నివాస యోగ్యాలకు అనుకూలం అని చెప్పి ఒక కమిటీ వేయించి మరి ఈవిడతో చెప్పించి మరి అక్కడ భవనాలను కట్టుకున్నారు. సో మరి ఇప్పుడు ఆ భవనాలని ఇప్పటి ప్రభుత్వం ఎలా యూజ్ చేయొచ్చు అంటారు, ఎలా యూజ్ చేస్తే ప్రజలకు ఉపయోగం అంటారు, అసలు ఇప్పటి ఆ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మంచిదంటారు? అంటే గంట గారు చూసి బయట చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి విజిట్ చేస్తే కానీ దీన్ని ఏం చేయాలనేది ఒక డెసిషన్కి రాలేమని చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసులుగా యూజ్ చేసేదానికి పనికిరాని, అంటే దానికి రకంగా పనికిరాని ఇదిగా ఉంది. అంటే ఇది ఒక విలాసమైన భవనం కాబట్టి దాన్ని ఆఫీస్ కింద కూడా ఎలా వాడుకోగలం అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తే కానీ తెలియదు దీన్ని ఏ రకంగా మనం వాడాలి, ఏం చేయాలి అనేది అయితే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఇప్పుడు టీవీ విజువల్సే కాదు, అక్కడ అందరూ పబ్లిక్ కూడా చూడాలి. పబ్లిక్ చూస్తే కానీ మనం ఎలాంటి వాళ్ళకు ఓటేస్తున్నాం, ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం అనేది పబ్లిక్ కూడా తెలియాలి. కాబట్టి ఫస్ట్ ఒక 1 year 2 years అయితే ప్రజల్ని చూడనివ్వండి, ప్రజలు చూస్తే కానీ ప్రజలకు అర్థం అవ్వాలి. సో ఇట్లాంటి వ్యక్తులకి మనం ఓటేసామా, ఇంత లగ్జరీ లైఫ్ అనుభవించడానికి వాళ్ళు పోటీ చేయటం జరుగుతుంది. సో తరువాత వాళ్ళు అనుభవిస్తున్నారు, మనం అలాగే ఉంటున్నాం. సో ప్రజలకు ఏ రకమైన అంటే ఏదో చేసిన అప్పులో కొంచెం తాయిలాల్లాగా ఇచ్చేసేసి మళ్ళా నేనేదో ఇచ్చాను, నేను మీకు అన్నీ ఇచ్చాను, నన్ను మీరు మోసం చేశారన్నట్టే చెప్తున్నాడు ప్రతిసారి. నేను ప్రజలకు అంతా చేశాను, నాకు ప్రజలు ఏమీ చేయలేదు అన్నట్టే చెప్తున్నాడు. అన్నప్పుడు అంటే నువ్వు ఏం చేయాలని నువ్వు ఆశపడ్డావు, నువ్వు ఇప్పటికే 500 కోట్లు పెట్టి నేను రూపాయి జీతం తీసుకోలేదంటావు, 500 కోట్లు పెట్టి ఒక భవనం. అంటే ఇప్పుడు ఆ భవనాలను చూస్తే ఆయన విశాఖలోనే రాజధానిని ఏర్పాటు చేసి దాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకుని అక్కడే ఉండాలని డిసైడ్ అయి కట్టినట్టే అనిపిస్తోంది. ఇప్పుడు అంత అవసరమా? రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు ఉండటానికి ఒక సెక్రటరేట్ కట్టిన దానికే నువ్వు 500 కోట్ల ఖర్చు పెట్టావు అని అన్న వ్యక్తి, నువ్వు ఒక సీఎం, రాష్ట్రం దివాలా ఉన్నది, ఇక్కడ ఏమీ లేదు, అలాంటి రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఏ స్టేట్లో కూడా ఇంత రిచ్గా కట్టుకున్నది లేదు. అంత తెలంగాణ వచ్చి డెవలప్ చెందిన రాష్ట్రాలు ఉన్నాయి, బెంగళూరు కానీ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఏ రాష్ట్రంలో ఢిల్లీలో కూడా ఉండదు. సో ఈయనకి ఎందుకు ఆ భవనం? సో ఇప్పుడు రాష్ట్రం డబ్బులు నువ్వు ఖర్చు పెట్టాల్సింది ఏంటి, ప్రజల డబ్బులు ఖర్చు పెట్టాల్సింది ఏంటి? రేపు పొద్దున మీరు చెప్పినట్టు రోజా మేడకు చుట్టుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అదేలాగా శ్రీలక్ష్మి మేడకు కూడా చుట్టుకుంటుంది. ఎందుకంటే ఆవిడకి గతంలో ఒక్కసారి జైలుకి వెళ్ళినా ఒకటే, 100 సార్లు వెళ్ళినా ఒకటే అన్నట్టు ఆవిడకి ఆ మైండ్ సెట్లో ఉన్నట్టుంది. సో తిప్పి మళ్ళీ జైలుకి వెళ్ళినా ఆవిడ పెద్ద ఫీల్ అయ్యేటట్టుగా కూడా కనపడడం లేదు. ఇప్పుడు మాట్లాడుకుంటే గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి దాని లోపల మీడియాని తీసుకెళ్ళి
తీసుకెళ్ళి పిక్చర్స్ కానీ అవన్నీ బయటపెట్టిన తర్వాత ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయం ప్రజల్లో ఒక ఐడియా అయితే వచ్చింది, ఆయన ఎందుకోసం నిర్మించుకున్నారు అని చెప్పి. కానీ ఇప్పటికి కూడా దాన్ని వైసీపీ బొకాయించి ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి విడిది కోసం ఏర్పాటు చేశాము అని చెప్తూ వస్తోంది. కానీ ఇదే వైసీపీ గవర్నమెంట్ ఈ రిషికొండపై నిర్మాణాలు జరిగేటప్పుడు అసలు ఎందుకు గ్రీన్ మ్యాట్ పరచాల్సి వచ్చింది, ఎందుకు సామాన్య ప్రజలని వెళ్ళే వాళ్ళని అనుమతించలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా ఎందుకు అనుమతించలేదు? అంటే లోపల ఏదో జరిగిందనే కదా అర్థం. మరి ఇప్పుడు దాన్ని అలా కప్పిపుచ్చుకోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవించడం కోసం ఇప్పుడు ప్రత్యేకమైన ఫ్లైట్లు వేసుకొని విదేశాలు వెళ్ళే వాళ్ళు, సో ప్యాలెస్లు కూడా అలాగే ఉంచుకోవాలి అని వాళ్ళు చాలా రిచ్గా ఉంచుకోవాలనే దీంతో ప్రజాధనంతో కట్టుకోవటం. ఇప్పుడు ఆయనకి ప్యాలెస్లు లేకేం కాదు, ఇదే రేంజ్లో ఆయన అన్ని చోట్ల ఇదే రేంజ్లోనే కట్టుకొని ఉండొచ్చు. మేబీ పులివెందలే కావచ్చు, తాడేపల్లె కావచ్చు, బెంగళూరు ప్యాలెస్ అవన్నీ కూడా అదేలాగా కట్టుకొని ఉండొచ్చు. కానీ ఇది ప్రజాధనంతో కట్టింది, ఇది మీ సొంత డబ్బులతో కట్టింది కాదు. సో రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉన్న టైంలో నువ్వు కట్టుకోవటానికి అర్హత కాదు. అసలు దీనిలో నువ్వు వాంటెడ్లీ నువ్వు ప్రజాధనాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టావు? నేను రూపాయి తీసుకుంటున్నాను, ప్రజలు ఈ రాష్ట్రం దివాలాలో ఉంది కాబట్టి నేను రూపాయి తీసుకుంటున్నాను జీతం అన్న వ్యక్తి ఏ రకంగా ఈరోజు 500 కోట్లు పెట్టి నువ్వు ప్యాలెస్ కట్టుకోగలిగావు? సో వీటికన్నిటికైతే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీని గురించి చెప్పడానికి కూడా బయట రావట్లేదు. సో దీని గురించి నిన్నటి నుంచి దీనిలో టీవీలో ఇన్ని మారుమోగుతుంటే కూడా దీని గురించి ఏ నాయకుడు వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టలా, దీని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. సో ఈ తెరలు కట్టుకుంటా పరదాలు కట్టుకుంటూ అక్కడ ఏం జరుగుతుంది ఏమని కూడా తెలియకుండా ఇన్ని రోజులైతే నడిపించుకుంటా వచ్చాడు. కానీ ఇప్పుడైతే బెట్టబయలు అయ్యింది. రేపు పొద్దున ఇంకా ప్రజలందరూ కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి రేపు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని విజిట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా విజిట్ చేస్తారేమో. వీళ్ళు విజిట్ చేసిన తర్వాత తెలుస్తుంది అది దాన్ని ఏ రకంగా వాడుకోవాలనేది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.